శ్రీరామ్ గారు మరో విషయం చూసుకుంటే నకిలీ మద్యం గతంలో అంటే ఒక 20 సంవత్సరాలను చూస్తే అడపా అక్కడ ఇక్కడ ఉండేది. కానీ ఇక్కడ నకిలీ మద్యం ప్లాంట్లే ఉన్నాయి, ఫ్యాక్టరీలే పెట్టేస్తున్నారు. ఓ చిన్న తరహా మధ్య తరహా ఫ్యాక్టరీలే పెడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ప్రకారం డైలీ 3 లక్షల బాటిల్స్ తయారీ. మొలకల్పల్లి సంఘటన మీరు చూశారు. ఎలా చూడొచ్చు ఇంత బాహాటంగా? అంటే ఇక్కడ టీడీపీ మీద వైసీపీ విమర్శ చేస్తోంది, మీ ప్రభుత్వంలో మొత్తం చాప కింద నీరులాగా అక్రమ మద్యం నకిలీ మద్యం ఏర్లే పారుతోందని. టీడీపీ ఈ వైసీపీ మూలాలే మేము గుర్తించలేదు, ఆ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి, ఆయన వైసీపీ, మేము టికెట్ ఇచ్చాము చూసుకోలేదు అని సోషల్ మీడియా వేదికగా మాటలు జరుగుతున్నాయి. సో ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఆఖరికి గత ప్రభుత్వంలో ఉన్న మద్యం కేసుకు సంబంధించి సిట్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో డేగ కళ్ళతో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ ఎప్పుడూ గమనిస్తూ ఉన్న నేపథ్యంలో 18 నెలలుగా ఈ భాగవతం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు, మొన్ననే గుర్తించారు. అంటే ఇది ప్రభుత్వానికి తెలిసే జరిగిందని వైసీపీ అంటోంది. మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కల్తీ మద్యం సంఘటన జరిగింది. మీకు గుర్తుంటే జంగారెడ్డి కూడా జరిగింది, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అక్కడికి నేను కూడా స్వయంగా వెళ్ళి అక్కడ బాధితులందరినీ నేను కూడా స్వయంగా వెళ్ళి పలకరించడం జరిగింది. అప్పుడు మొత్తం అంతా ఏంటి, వాళ్ళు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు చెప్పింది ఏంటి, మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది, మొత్తం లిక్కర్ అనేది అక్కడ బయట వేరేగా లేదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నప్పుడు, ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో లిక్కర్ ఉన్నప్పుడు కల్తీ మద్యం ఎట్లా వచ్చింది? ఎలా జంగారెడ్డి కూడా వెళ్ళింది, ఎలా అక్కడ తాగి చనిపోయారు? సో అప్పటి నుంచి కూడా కల్తీ మద్యం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మేము గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఘోరాలు చేస్తే నేరాలు చేశాడు, అసలు లిక్కర్ స్కామే జరిగిపోయిందని చెప్పి మాట్లాడిన వీళ్ళు మేము పూర్తి స్థాయిలో క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పారు. మీరు గుర్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ లిక్కర్ ని మనం ఆపలేం కానీ క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని ప్రామిస్ చేసి ఈ ప్రభుత్వం వచ్చింది. అలా వచ్చిన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కల్తీ మద్యం వచ్చింది. కల్తీ మద్యం రావడం, దీని మీద ఇబ్బందులు రకరకాలు రావడం, అందులో వీళ్ళ పార్టీ వాళ్ళే ఉంటాయి, ఇవన్నీ జరిగినాయి. అంటే ఏంటంటే దొందే లిక్కర్ విషయం వచ్చేసరికి దొందే, ఆ పార్టీ వాళ్ళే ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళే ఆ పార్టీ వాళ్ళు. గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు టికెట్ తీసుకుని తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు డబ్బులు ఇస్తే ఎవరికైనా టికెట్ ఇస్తామని మీరు మెసేజ్ ఇచ్చారా అని చెప్పి ఇప్పుడు సామాన్యులు అందరూ అడుగుతున్నారు. నువ్వు అక్కడ ఎలా ఇచ్చావా, క్యాండిడేట్ కి ఎలా ఇచ్చావు నువ్వు? అయితే ఇక్కడ కోణం ఉంది శ్రీరామ్ గారు. ఏంటి, ఎవరైనా నకిలీ మద్యం తయారు చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి. కానీ దాంట్లో వాడే స్పిరిట్, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో డిస్టిలరీ తయారు చేయాలన్నా, డిస్టిలరీస్ మద్యాన్ని లిక్కర్ని తయారు చేయాలంటే స్పిరిట్ కావాలి. ఆ స్పిరిట్ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. దాని మీద కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయి. మరి ఇది లారీల స్పిరిట్ ఎక్కడి నుంచి వీళ్ళు తేగలిగారు? అదే అంటున్నా, అందుకనే అంటున్నా, వీళ్ళందరూ దొంగలు. ఇందులో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో పై స్థాయి దగ్గర నుంచి కింది స్థాయి వరకు, ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన, ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళే అని చెప్పి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పారు ఎలా వచ్చినాయంటే ఎలా వెళ్తున్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాగ వచ్చినాయో ఈ ప్రభుత్వం కూడా అలాగే వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో డబ్బులు వ్యవహారాలు ఎలా నడిచినాయో ఈ ప్రభుత్వంలో కూడా డబ్బులు వ్యవహారాలు అలాగే నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వం అప్పుడు మొత్తం డబ్బులకి ఎలా టికెట్లు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అలా డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారు. లేకపోతే అలా ఎలా వస్తాడయా, వైసీపీ నిన్నటిదాకా వైసీపీ వైపు ఉన్నవాడు సడన్ గా వచ్చి టీడీపీలో టికెట్ ఎలా తీసుకుంటాడా అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి, నువ్వు డబ్బులు ఇచ్చి టికెట్లు ఇచ్చావా, లేదంటే నీ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చావా? ఇది ప్రజలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాడే అంటున్నారు, ఇతను వైసీపీ వాడే అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నారు వైసీపీ వాడే ఇతను మమ్మల్ని వచ్చి మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ రిపోర్టు లేదా? అదే ప్రభుత్వం అన్నాక ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉంటది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తెప్పించుకోవాలన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి టేబుల్ మీదకి. మరి గుర్తించలేదా? ఇది చిన్న విషయమే కదా, వాళ్ళకి ట్రేస్ అవుట్ అవుతుంది కదా. గుర్తించలేదు అనేది మనం మాట్లాడుకుంటే మనం అమాయకులు అవుతాం. గుర్తించినా కూడా బయటపడినంతసేపు అందరూ దొంగలే, ఇంకా బయటపడేదాకా అందరూ దొరలే. అది ఎవరైనా కావచ్చు, మనం పేర్లు చెప్పడం అనవసరం. అందుకనే చెప్పా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అని ఒక మాట చెప్పా. అందరూ దొరలే, దొరికేదాకా. దొరికినప్పుడు దొంగలు,
దొరికినప్పుడు పైన వాళ్ళందరూ దులిపేసుకుంటారు, మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు దులిపేసుకుంటారు. దులిపేసుకుని అతను అక్కడ ఎవరు దొరికారో వాళ్ళని బలి చేస్తారు. వాళ్ళు ఎటు తిరిగి దొంగలే, కానీ వాళ్ళకి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మీరంతా దొంగలు కదా అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు. అందుకనే నేను ఇందాక ఫస్ట్ ఒక మాట చెప్పా, మన కర్మ ఏంటంటే అయితే వాళ్ళకి లేదంటే వీళ్ళకి వేయాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు కూడా ముదిరిపోయి ఏమనుకుంటారంటే నువ్వు కాదు నేను వస్తాను, నేను కాదు వస్తావు, 5 ఏళ్ళు నువ్వు హ్యాపీగా ఉంటూ నువ్వు సంపాదించుకో, మిగతా 5 ఏళ్ళు నేను సంపాదించుకుంటా. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది. రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తుంటాయి, ఎమ్మెల్యేలని మీరు సరిగా ఉండట్లేదు అని చెప్పి వార్తలు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే సరిగా చేసుకుంటున్నాడా అంటే ఏంటి? అందరూ కూడా వచ్చామా మనం ఎంత ఖర్చు పెట్టాం దానికి ఎంత డబ్బులు తెచ్చుకోవాలి, ఇదే కాన్సెప్ట్ లో ఉన్నారు. మీరు అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, కాబట్టి వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీ ఇన్ఛార్జీలైనా మీ ఎమ్మెల్యేలైనా మీరు ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు, మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్రం ఇప్పుడు 3వ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అలానే జరిగిందా? ఇదే ఫార్మేట్ అంటారా ఎమ్మెల్యేల విషయంలో? అందుకనే సీట్లు తగ్గినాయి అంటారా? అప్పుడు కూడా అనేక మంది మీద ఆరోపణ, అప్పుడంతా హోల్సేల్ మొత్తం జరిగింది, మొత్తం అంతా హోల్సేల్ గా జరిగింది, మొత్తం జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ గా మొత్తం అంతా జరిగింది, తాడేపల్లి సెంట్రిక్ గా అంతా జరిగిందని అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది ఏమైంది? ఇప్పుడు అది ఎమ్మెల్యే చేతుల్లోకి వచ్చింది. గతంలో డైరెక్ట్ గా ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ చూస్తే ఇప్పుడు ఫైనల్ గా అందరూ తాడేపల్లి అంటున్నారు. అంటే ఆ తాడేపల్లి దగ్గర నుంచి అది సెంట్రిక్ గా మిగతా అందరూ వ్యవస్థ నడిచింది. ఇప్పుడు ఏమవుతుంది? ఎమ్మెల్యేలు సెంట్రిక్ గా మొత్తం నడుస్తుంది. అంటే ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ సెంట్రిక్ గా వ్యవస్థ అంతా నడుస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి చేరాల్సిన వాళ్ళందరికీ చేరుతున్నాయి. అందుకనే ఎవరు మాట్లాడలేదు, అందుకనే ఎలాంటి వాళ్ళు టికెట్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అలా ఇచ్చారు కాబట్టి వీళ్ళు తినేస్తున్నా కూడా మళ్ళీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది అనేది బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది వాస్తవం అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. అందుకనే ప్రజలు అనేది మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇల్లు కాదు 3వ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా అవసరం. మీకు మాకు వేరే ఆప్షన్ లేదని మీరు అనుకుంటున్నారు తప్ప, అవసరమైతే మేము ఒక ఆప్షన్ తెచ్చుకుంటాం అని చెప్పి ఈ రోజు ప్రజలు సిద్ధపడుతున్నారు. థ్యాంక్ యూ అండి శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.